టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వెన్నునొప్పి కారణంగా ఏడాది పాటు క్రికెట్కు దూరమైన బుమ్రా తన రీఎంట్రీలో మరింత రాటుదేలినట్లు కనిపిస్తున్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా నిప్పులు చెరుగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అయితే అతడిని అడ్డుకోవడం ఎవరి తరం కావట్లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మొదలుపెట్టిన వికెట్ల వేటను బుమ్రా కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా పేర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో బుమ్రా సంచలనం ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన బౌలింగ్తో కంగారులను వారి సొంత గడ్డపై కంగారెత్తించాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ గైరాజర్లో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన బుమ్రా తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్లో కూడా అదే జోరును కొనసాగించాలని ఈ వరల్డ్ నెంబర్ 1 బౌలర్ భావిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బుమ్రాను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తుంది. పింక్ బాల్ టెస్ట్లో బుమ్రా మరో వికెట్ పడగొడితే ఈ ఏడాది టెస్టులో 50 వికెట్ల మైలురాయిని అందుకొనున్నాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా బుమ్రా రికార్డులకు ఎక్కుతాడు. బుమ్రా ప్రస్తుతం ఈ ఏడాది టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా తర్వాత స్థానంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 46 వికెట్లతో ఉన్నాడు.